మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టిరు కదా. తెలంగాణ కోసం మీరందరూ బయలులే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ ఇంతమంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు అది వచ్చబెట్టుకే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. రెండేళ్ల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు? రెండేళ్ల తర్వాత ఎవరు ఉంటారు? ఆగుతుంది ఆ డెవలప్మెంట్. ఇప్పుడు మంచిర్యాల 10 ఏళ్లలో ఎంత మంచిగా మారింది బాగా ఆలోచించండి. రేపు 600 అటున్న సూర్యుడు ఇటు పొడిసినా మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేది మళ్ళీ వచ్చే బీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆర్. అందువల్ల ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిండు, వీడొక మూర్ఖుడు, ఇంత అన్యాయం ఉంటాడని మేము అనుకోలేదని ప్రజలే అనుకుంటున్నారు. అసలు టీవీ చూడబుద్ధి అవుతుంది. అసలే మొన్న హార్వర్డ్ పోయిండు, అమెరికా పోయిండు చదువుకుంటాను, ఏమన్నా మాట్లాడేమో అనుకున్నా. ఈ మనిషి హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్కతోక వంకర. ఇది మారనిది, ఇది మారే రకంగానే కాదు. ఆయనకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ మీద జ్ఞానం లేదు, తెలంగాణ చరిత్ర తెలియనటువంటి మనిషి. 6 గ్యారంటీలు అన్నారు. అయినాయా? మేము రేవంత్ రెడ్డి స్కాములు బయట పెట్టంగానే ఒక డైవర్షన్. అరే స్కీములు కేసీఆర్ ఇచ్చినటువంటి గొర్రె పిల్లలు ఏమైనాయి, దళిత బంద్ ఏమైంది, బతుకమ్మ చీరలు ఏమైనాయి, మా బీసీ బంద్ ఏమైంది, కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్ ఏమైంది, ఇవన్నీ మేము అడిగినాం అనుకో. స్కీములు ఏమైనాయా రేవంత్ రెడ్డి అంటే డైవర్షన్ టాక్టిక్స్. అరే నీ 6 గ్యారంటీలు, నీ 420 హామీలు ఏమైనాయి, ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డైవర్షన్ టాక్టిక్స్. ఏదో తిట్టుడు, ఏదో పోలీస్ స్టేషన్ లో నీ మీద కేసు ఉన్నది, సిట్టు వెళ్తుంది రానుడు, అన్ని డైవర్షన్లు. అంటే ఆయనకే తెలివితేటలున్నాయా? మొన్న చూసి చెప్పిన స్కీములు అడిగితే డైవర్షన్, స్కాములు బయట పెట్టే డైవర్షన్, 6 గ్యారంటీలు అడిగితే డైవర్షన్. బిడ్డ జనం అన్ని మనసున పట్టిండ్రు, నిన్ను కూడా ముఖ్యమంత్రి పదవికి డైవర్ట్ చేస్తారు, జాగ్రత్త అని చెప్పడం జరిగింది. నీకే తెలివి లేదు. జనం, తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించిన బిడ్డలు, మా తెలంగాణ బిడ్డలు. నువ్వు డైవర్షన్ అంటే నీ ముఖ్యమంత్రి కుర్చీ దగ్గర నిన్ను కూడా డైవర్షన్ పెడతారు.